తపస్సు కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము దుంహఖపడిన దొంగను క్షమించుట. నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశిస్తావు. లూకా సువార్త అధ్యాయం 23 వచనాలు 43. ప్రభువు శిలువ పీఠమనే న్యాయ సింహాసనము మీద కూర్చుని తీర్పు చెప్పాడు. ఆయనకు కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలున్నాయి. లోకాంతమున ప్రభువు న్యాయాధిపతిగా వచ్చి తీర్పు చెప్పేటప్పుడు అతని శిలువ కూడా దగ్గక్కనే అనగా చేతిలోనే యుంటుంది. కాని ఆ శిలువ అప్పటి మాదిరి అవమానాన్ని, బాధలు సూచించదు. ఇప్పుడు సంతోషాన్ని, విజయాన్ని సూచిస్తుంది. అయినా ఆ లోకాంతపు తీర్పులాంటిదే ఇప్పటి తీర్పు కూడా. క్రీస్తుకు ఇరువైపులా 2 దొంగలను కూడా శిలువ వేశారు. వాళ్ళిద్దరిలో చాలా వ్యత్యాసముంది. ఎడమ ప్రక్కయున్నవాడు క్రీస్తుని నిందించాడు. నీవే గనుక మెస్సియావైతే ముందు నిన్ను నీవు రక్షించుకుని ఆపైన మమ్ము కూడా రక్షించు చూద్దాం అంటున్నాడు. లూకా సువార్త అధ్యాయం 23 వచనాలు 39. వాడు శిలువ వేదనలు భరించలేక క్రీస్తుని ఇలా దుర్భాషలాడాడు. నరులు కేవలం బాధల వల్లనే పునీతులు కారు. శ్రమలను మంచి మనసుతో స్వీకరించకపోతే వాటిని గూర్చి సుమ్మర్లు పడితే అవి మనలనింకా చెడగొడతాయి. ఇందుకు విదర్శనం ఈ ఎడమవైపు ఉన్న దొంగ. కాని ఎడమవైపు దొంగ తనని శిలువ మీద నుండి క్రిందకు దింపమని కోరగా, కుడివైపున ఉన్న దొంగ తన్ను శిలువ మీద నుండి పైకెత్తమని యేసుని కోరాడు. తనని కరుణించమని క్రీస్తుని వేడుకున్నాడు. అతను తోడి దొంగను మందలిస్తూ, మనము కూడా శిక్షకు గురి అయినవాళ్లమే కదా, ఈయన మాదిరిగానే మరణించనున్నాము. అయినా కుదేవ భయం లేదా? ఈ మూఢ ప్రజల్లాగే నీవు కూడా నిందిస్తున్నావా? మన నేరాలకు తగినట్టు మనకు శిక్షపడింది. పాపం ఇతడు ఏ నేరమూ చేయలేదు. కాన నీవు నోరు మూసుకుంటే మర్యాదగా యుంటుంది అని పలికాడు. కుడిప్రక్కనయున్న మంచి దొంగ ఇంతకు పూర్వమే క్రీస్తుని గురించి తెలుసుండాలి. ఆయన బోధలు కూడా విని యుండవచ్చు. అద్భుతాలు కొడచుచి ఉండవచ్చు, లేదా కనీసము అతని మహిమ విని ఉండవచ్చు. క్రీస్తు చెప్పిన దైవరాజ్యం కూర్చి కూడా తెలుసుకుని ఉండండు కనుకనే నీవు నీరాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకముంచుకో అని మనవి చేసుకున్నాడు. అదే అతని విశ్వాసానికి నాంది. ప్రియమైన దైవ ప్రజలారా, అతడు అడిగింది నన్ను గుర్తుంచుకో అని మాత్రమే కాని అడిగిన దానికన్నా అదనంగా క్రీస్తు అతనికి బహుకరించాడు. నేడే నీవు నాతో కూడా పరలోకరాజ్యం చేరుకుంటావు అని పలికాడు. అనగా అతడు మోక్షం చేరుకుని క్రీస్తు సన్నిధిలోనే యుంటాడన్నమాట. క్రీస్తుతో పాటు తాను రాజ్యపాలనలో యుంటాడు. మనము చనిపోయిన తరువాత మనకు మోక్ష బహుమానముందని వింటాం. కాని ఇతడు బ్రతికియుండగానే తనకు మోక్షము అనే బహుమానం సిద్ధిస్తుందనే అమృతవాక్కు క్రీస్తు నోటి ద్వారా విన్నాడు. చూడండి ఇంకో సంగతి. చనిపోయేవాడొకడు చనిపోయే మరొకనిని తనకు నిత్యజీవమీయమని అడిగాడు. తనకు దేవరాజ్యం ప్రసాదించమని కోరాడు. తాను కోరినట్లే ఆ రాజ్యాన్ని పొందాడు కనుక అతడు చనిపోతూ కూడా దొంగగానే చనిపోయాడు. దైవరాజ్యాన్ని దోచుకున్నాడు. క్రీస్తు శిలువ మరణం వల్ల మొదటగా విమోచనము పొందింది అబ్రహాములాంటి పుణ్యపురుషుడెవడు కాదు. ఓ దొంగ క్రీస్తు మరణమునకు ముందు అనగా ఆ సమయములో ఆయన స్వంత శిష్యులే ఆ గురువుని నమ్మలేదు. అసలు వాళ్లలో ఒక్కడు మాత్రమే శిలువ దగ్గర నిలుచుండి ఉన్నాడు. అలాంటి విషమ పరిస్థితిలో ఈ దొంగ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించగలిగాడు అంటే అతని విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి రక్షకుడైన క్రీస్తు, ఈ దినమే నీవు నాతో కూడా మోక్షాన్ని ప్రవేశిస్తావు అన్నారు. ఆ దొంగ విశ్వాసానికి బహుమానం జీవితంలో చాలామంది క్రీస్తుని సమీపిస్తారు. కాని విశ్వసించేవాళ్లు బహుకొద్దిమంది మాత్రమే. వారిలో కూడా పూర్తి విశ్వాసముండదు. కాని పూర్తిగా విశ్వసించేవారికే ఆయన మేలు చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం. కాబట్టి మొగదయం పట్టిన బాలుని తండ్రిలాగా, ప్రభూ, నేను నిన్ను విశ్వసిస్తూనేయున్నాను. నా విశ్వాసంలో ఏదైనా లోటు ఉన్న ఎడల నీవే దానిని సవరించు అని ప్రార్థించాలి. మనమిద్దరము మన క్రియలకు తగిన శిక్ష అనుభవిస్తున్నాము అని చెప్పిన మాటలు ధ్యానించుదము. నీకు ఏదైనా కష్టము వచ్చినప్పుడు నీవు కూడా అదే మాదిరి చెప్పుచున్నావా? తటంచుగా కష్టములు, బాధలు, వ్యాధులు మన పాపములకు తగినట్టు శిక్షగా మనకు వస్తూ ఉంటవి. అవి నీకు వచ్చినప్పుడు మొరపెట్టుచున్నావా? లేక ఇవి నా పాపములకు తగిన వనక్షేని చెప్పుకుంటున్నావా? ఆ మంచి దొంగ మొరపెట్టలేదు. ఇది తనకు తగనన్యాయమైన శిక్ష అనుచున్నాడు. అదే మాదిరి నీవు కూడా భావించుము. ఇది నా పాపములకు తగిన ఫలము అని భావించు.
నిర్దోషియైన యేసు పడేపాటులు జూచి తాను పడే పాటులు తన పాపములకు శిక్షగా వచ్చినవని గ్రహించును. తాము సుఖముగాను నిర్వచారముగాను జీవించుదినములలో అనేకులు దేవుని గూర్చి తలంపరు. కాని ఏదైనా ఒక కష్టము వచ్చినప్పుడు వారు తమ దృష్టిని దేవునివైపు త్రిప్పి తమ పాపములకే దుంహఖపడుదురు. యేసు స్వరబలము వాడు విశ్వసించియుండినను తనని శిలువ బాధల నుండి విడుదల చేయమని యేసుని అడగలేదు. తాను తన క్రియలకు తగిన ఫలము అందుచున్నానని ఒప్పుకునియున్నాడు కదా. కాను వినయముతో మీ జములోకి నన్ను చేర్చుకొమ్మని బ్రతిమలాడెను. యూదగుంపియంత అల్లరి చేసిన ఒక్కమాట కూడా అనని యేసు పాపాత్ముడు మన్సింపు కోరినప్పుడు యేసు మారు పలుకక యుండునా? ఈట్టి పాపాత్ముల కొరకే కదా యేసు ఈ బాధలు భరించుచున్నది. కాన నీవు కూడా వినయముతో యేసుని మన్నింపు అడుగుము. మంచి దొంగకు మన్నింపు ఇచ్చినట్లు నీకు కూడా తప్పకేస్తాడు. ఎడమ ప్రక్క దొంగ తన జీవితమంతా పాపములోయుండి కడకు యేసుని కూడా దూషించును, తన పాపములోనే చనిపోయిను. కాన ఆలోచింక ఇప్పుడే నీవు పాపమన్నింపు అడుగుము. నీ పాపములు లెక్కలేనిదేనను యేసు నిన్ను తప్పక మన్నించును. యేసు శిలువ నుండి దిగిరాలేడని అచటనున్న వారందరూ దూషణములాడుచుండినను మంచి దొంగ మాత్రము యేసు దేవుడని వివసించున్నాడు. యేసు ఓరూరు తిరుగునప్పుడు అందరూ దావీదు కుమారా, నామీద దయగానుండమని మనవి చేశారు. ఇప్పుడు ఒక్క దొంగ మాత్రమే విశ్వసించును, క్రీస్తుడా. ఇతరులు యేసుని గూర్చిగాని తిరిసభ గూర్చిగాని గద్దింపు మాటలు హేళన వాక్యాలు వినికూడా కొంతమంది ఓరుకుందురు. నీ బంధుమిత్రుల గురించి చెడుగా మాట్లాడుతుంటే ఓరుకుంటావా? కాని నీవు యేసునందు విశ్వాసములేదని కొందరన్నప్పుడు అతనియందు నీకుగల విశ్వాసము ప్రేమ వెల్లడి చేయుము. నీవు కూడా మంచి దొంగ సుమాతృకను అనుసరింపుము. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి స్వామి.